నా పేరు డాక్టర్ శివరామ్ సందీప్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఇన్ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పటమట, విజయవాడ. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అవి తీసుకోవాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కొన్ని జ్వరాలు అలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువగా కలుషితం నీళ్ళ మూలంగా కానీ లేదా దోమకాటు మూలంగా కానీ జ్వరాలు అవన్నీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఒకవేళ చిన్నపిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ జ్వరాలు అనేది ఒక 3 రోజుల నుంచి 5 రోజుల కంటే తగ్గకపోయినా సరే, లేదా ఎక్కడైనా ఎర్రటి మచ్చలు లాంటివి ఏమైనా వచ్చినా సరే, ఎక్కువగా జనరలైజ్డ్ వీక్నెస్ అంటారండి, అలాంటివి ఎక్కువగా ఉన్నా సరే, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ లాంటివి, ఒళ్ళంతా నొప్పులు లాంటివి ఏమైనా ఉన్నా అశ్రద్ధ చేయకుండా ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. లేదా మా దగ్గర ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కైనా ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి మీకు సరైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా దోమకాటు మూలంగా వచ్చే వాటిని టైఫాయిడ్ జ్వరాలని అంటారు, లేదా మలేరియా కానీ డెంగ్యూ కానీ అలాంటివి వస్తాయి. అందరికీ తెలిసిందే, ఈ మలేరియా కానీ డెంగ్యూ వాటితో ఏంటంటే ప్లేట్లెట్స్ అనే కణాలు తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మనిషి కొంచెం వీక్ అయిపోయి కొంచెం ప్రాణానికి హానికరంగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాన్సూన్ సీజన్లో కానీ ఈ రైనీ సీజన్స్లో కానీ ఎక్కువగా వచ్చే జ్వరాలని ఎక్కువగా అశ్రద్ధ చేయొద్దు. అలాగే ఇంటి చుట్టూ ఏదైనా నీళ్ళు అలాంటివి ఏదైనా ఎక్కువ రోజుల నుంచి స్టాగ్నెంట్గా ఉండిపోయినా అక్కడ నుంచి ఎక్కువగా మస్కిటోస్ లాంటివి, దోమల నుంచి వచ్చేవి కూడా వస్తాయి. కాబట్టి డెంగ్యూ జ్వరాలు లాంటివి అలాంటి వాటి గురించి కొంచెం అవగాహన చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్న అలాంటి స్టాగ్నెంట్ వాటర్స్ని వాటికి కొంచెం క్లోరిన్ కానీ అలాంటివి చేసుకుని కొంచెం చుట్టుపక్కలంతా క్లీన్గా ఉంచుకునేలా చూడండి. అలాగే చిన్నపిల్లలకు కూడా కాచి వడపోచిన నీళ్ళు లాంటివి ఎక్కువగా ఇస్తే బాగుంటుంది. ఈ టైఫాయిడ్ జ్వరాలు అలాంటివి కూడా చిన్నపిల్లల్లో కానీ పెద్ద పిల్లల్లో కానీ కొంచెం కామన్గా వస్తాయి. కాబట్టి ఎక్కువగా కాచి వడపోచిన నీళ్ళు కానీ ఎక్కువ రోజులు నిలువుండే నీళ్ళు అలాంటివి ఎక్కువగా వాడద్దు. ఈ డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు ఇలాంటన్నిటికీ పీవీఆర్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే జ్వరాలే కాకుండా మిగతాయి పాము కాటు కానీ లేదా పాయిజనింగ్ కేసెస్ కానీ లేదా కొంచెం సీరియస్గా ఉన్న కేసెస్ కానీ ఐసీయూ సపోర్ట్ కానీ వెంటిలేటర్ సపోర్ట్స్ కానీ ఇక్కడ పీవీఆర్ హాస్పిటల్స్లో ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ జ్వరాలు జనరల్ మెడిసిన్ విభాగమే కాకుండా మిగతా ఇంకా కార్డియాలజీ, గుండె విభాగం కానీ లేదా నరాలకు సంబంధించిన విభాగం కానీ వీటన్నిటికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి. కాబట్టి అందరూ పీవీఆర్ హాస్పిటల్స్కి కొంచెం చూపించుకుని అక్కడ ఏదైనా అంటే తక్కువ వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఇటువంటి కార్పొరేట్ సేవలన్నీ కూడా ఇక్కడ పీవీఆర్ హాస్పిటల్స్లో మీకు లభిస్తాయి. కాబట్టి అవన్నీ కొంచెం చూపించుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మిస్టర్ పవన్ కుమార్. నేను కార్తిక పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పడమట సోను విజన్ దగ్గర ఉంది మన హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు అడ్మినిస్ట్రేటర్గా నేను పనిచేస్తున్నాను. సో ఈరోజు మన హాస్పిటల్లో యొక్క సర్వీసెస్ కోసం మీకు అందరికీ తెలియజేయాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. మన హాస్పిటల్లో మెయిన్గా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే తక్కువ ఖర్చుతో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్కి కానీ ఎటువంటి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ఆరోగ్యశ్రీ అయితేనేమి వివిధ రకాలైన ఇన్సూరెన్స్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఖర్చు లేకుండా అత్యుత్తమ వైద్యం సేవలు అందించాలనే ఉద్దేశంతో మా హాస్పిటల్ యాజమాన్యం పీవీఆర్ గారు సహా డాక్టర్లు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక మంచి సదుద్దేశంతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మంచి సర్వీస్ అందించాలని మన 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మన హాస్పిటల్లో సాధారణ వైద్య చికిత్సలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు క్యాత్ ల్యాబ్ అంటే హైదరాబాదు అలాగా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సి వచ్చేది. మన హాస్పిటల్లో ఇప్పుడు క్యాత్ ల్యాబ్, అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్యాత్ ల్యాబ్ ఉంది. ఆ క్యాత్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రాములు చేసి గుండె పనితీరు, గుండె సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసుకుని అవసరమైతే అత్యుత్తమ డాక్టర్ల చేత స్టంట్లు వేయడమే కానీ బైపాస్ సర్జరీలే కానీ మంచి టీంతో మేమందరము ఉత్తమ సేవలు అందరికీ అందిస్తున్నాము. కార్డియాలజీ విభాగము, న్యూరో విభాగము, అలాగే సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, ల్యాప్రోస్కోపీ ద్వారా ఇప్పుడు అందరూ
ఓపెన్ సర్జరీలు ఎవరు ఇష్టపడట్లా, అందరూ ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీలు చేయించుకోవాలని. ల్యాప్రోస్కోపీ సర్జరీలు చేయించుకోవాలంటే చాలా ఖరీదుగా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. మనము అది కూడా ఆరోగ్యశ్రీ వచ్చే ప్రతి దానికి కూడా రూపాయి కూడా ఖర్చు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ల్యాప్రోస్కోపీ సర్జరీలు అయితేనేమి, బైపాస్ సర్జరీ అయితేనేమి అన్నీ కూడా ఆరోగ్యశ్రీలోనే ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర కట్టించుకోకుండా వాళ్ళ దగ్గర మేము సర్వీస్ ఇస్తూ ఉన్నాం. సో మీరందరూ ఇటువంటి సేవలు అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే ప్రతి ఊరిలో కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మనం మీకు డేట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఒక ఏరియాలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి గుండె పరీక్షలు, ఈసీజీ, ఈకో టెస్టులు అన్నీ చేస్తూ ఉంటారు. అందులో ఏదైనా సమస్య ఉంటే మేమే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి, పేదవాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఖర్చు అవ్వకూడదని మా యాజమాన్యం సదుద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసి మన దగ్గరికి తీసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ అవసరమైతే యాంజియోగ్రామ్ చేయడం కానీ, వేరే హై స్టాండర్డ్ టెస్ట్లు ఏదైనా అవసరమైతే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఏదైనా అవసరమైతే మన దగ్గరికి మేమే వాళ్ళని ట్రాన్స్పోర్ట్ పెట్టి తీసుకొచ్చి పరీక్షలు ఉచితంగా చేసి, వాళ్ళకి ఏదైనా మెరుగైన వైద్యం కావాలంటే స్పెషలిస్ట్ డాక్టర్ల చేత పరీక్షించి అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచితంగా మేము సేవలు అందిస్తూ ఉన్నాం. సో మా పీవీఆర్ గారు ఆ టీం అంతా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్వీస్ మోటోతో మా హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. సాధారణ జ్వరం కాడి నుంచి, జ్వరం వచ్చిన, అలాగే మెదడులో యాక్సిడెంట్లు అయ్యి పాలిట్రామా, మెదడులో రక్తం గడ్డకట్టడం కానీ, పాలిట్రామా, హెడ్ ఇంజరీసు, అలాగే ఎముకలు ఇరిగిపోవడం, అలాగే డెలివరీస్, నార్మల్ డెలివరీసు, అలాగే ఎల్ఎస్సిఎస్లు అన్నీ కూడా ఆరోగ్యశ్రీలోనే. వ్యారికోజ్ వెయిన్స్, జనరల్ సర్జరీ, ల్యాప్రోస్కోపీ సర్జరీస్, థైరాయిడ్, ఏ సమస్య ఉన్నా, కిడ్నీలో రాళ్ళు ఉన్నా, డయాలసిస్ సమస్య ఉన్నా మన దగ్గర డయాలసిస్ మిషన్లు, అత్యుత్తమ డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. డయాలసిస్ సేవలు కూడా అందుబాటులో ఆరోగ్యశ్రీ ద్వారానే అందుబాటులో పెట్టాము. ఇంకా న్యూరో సర్జరీ, ఒక సీనియర్ డాక్టర్ల చేత న్యూరో సర్జరీ విభాగం ఉంది. పువ్వాడ రామకృష్ణ గారి సీనియర్ డాక్టర్ చేత మేము ఆయన టీము, అలాగే కార్డియాలజీ వచ్చేటోడికి డాక్టర్ వరుణ్ గారు కార్డియోథొరాసిక్ సర్జన్, ఆయన టీము. అలా ప్రతి విభాగానికి ఒక టీంలో 5-6 నిపుణులైన వైద్యులతో ఒక టీంని మేము అరేంజ్ చేసాము. 24 గంటలు 24/7 ఎటువంటి సమస్యతో మన హాస్పిటల్కి వచ్చినా ప్రతి ఆ టీం ద్వారా, ఇది ఏ విభాగం చెందుతుందో ఆ విభాగం కలిగిన టీం ద్వారా అత్యుత్తమ సేవలు అందిస్తానికి మేమందరం ఇప్పుడు 24 గంటలు రెడీగా ఉంటాం. సో చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే మన బ్రాంచెస్ ఇంకా జంగారెడ్డిగూడెంలో ఒక బ్రాంచ్ ఉంది పీవీఆర్ హాస్పిటల్, అలాగే మండపేటలో కూడా ఉంది. ఆ ఏరియాలో ఉన్న ప్రజలు కూడా ఈ సేవలను వినియోగించుకోండి. అక్కడ ఒకవేళ జంగారెడ్డిగూడెంలో కానీ, మండపేటలో కానీ ఇంకా చేయలేని ఐసీయూ అవసరమైన, లేకపోతే ఇంకా అత్యుత్తమైనటువంటి సేవలు అవసరమైనప్పుడు మేమే వాళ్ళకు ఉచిత ట్రాన్స్పోర్ట్ పెట్టి జంగారెడ్డిగూడెం నుంచి కానీ, మండపేట నుంచి కానీ మేము విజయవాడ సిటీకి తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఈస్టు, అలాగే వెస్ట్ గోదావరి, ఈ కృష్ణా డిస్టిక్ జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని మేము మా హాస్పిటల్ యాజమాన్యం తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మన హాస్పిటల్ అడ్రస్ వచ్చేటోడికి కార్తిక పీవీఆర్ హాస్పిటల్, పడమట సోనో విజన్ దగ్గర, విజయవాడ బెంచ్ సర్కిల్ నియర్గానే ఉంటుందండి. బెంచ్ సర్కిల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన విజయవాడ నగరం పడమటలోని కార్తిక పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మనం రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో ప్రముఖంగా పాతూరి వెంకటరమణ చౌదరి గారు ఆర్థోపెడిషన్ ద్వారా అనేక రకమైన సర్జరీలు జరుగుతున్నాయని మనం విన్నాం. ఆ సర్జరీలో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ, అలాగే ఈహెచ్ఎస్, ఈ 2 సేవల్లో ఈ యొక్క హాస్పిటల్ ముందుగా ఉందని తెలియజేయడానికి మనం సంతోషిస్తున్నాం. ఈహెచ్ఎస్ ద్వారా అనేక మంది రోగులకు ఇక్కడ చికిత్స అందించడం జరిగింది. రీసెంట్గా ఒక పేషెంట్కి టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఈహెచ్ఎస్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ పేషెంట్ యొక్క అనుభవాలు, ఆయన యొక్క సూచనలు మనం తెలుసుకుందాం. నా పేరు వై సత్యనారాయణ. నేను విజయవాడలో రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నాకు గత 10 సంవత్సరాల నుంచి ఈ నీ పెయిన్స్ బాగా బాధపడుతున్నాయి.
చాలా చోట్ల మందులు ఎంచుకున్నాను, ఈ పెయిన్ కిల్లర్స్ వాడతాను, అయినా తగ్గలేదు. ఏం చేయాలని ఆలోచించేలోపు మాకు తెలిసిన కొంతమంది పీవీఆర్, కార్తీక్ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి పనవట్లో పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉంది, అక్కడ చూపించుకోండి మీకు బాగా వైద్యం జరుగుద్దని చెప్పి కొంతమంది సూచన చేసిన మేర నేను పీవీఆర్ హాస్పిటల్కి వచ్చాను. మాకు గవర్నమెంట్ హెల్త్ కార్డులు ఇచ్చింది. ఆ హెల్త్ కార్డు మీద నాకు సర్వీస్ చేశారు. నా పూర్తి రీప్లేస్మెంట్ చేశారు నా రైట్ లెగ్. దాని మీద నాకు చేసి కూడా నిన్న 26వ తారీఖున చేశారు. ఈరోజు ఫ్రీగా ఉండగలుగుతాను. రేపేమో చక్కగా వాకింగ్ చేపిస్తా అన్నారు. నాకు ఎలాంటి బాధ లేదు. మా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇక్కడ వర్కర్స్ పనిచేసే చిన్న నర్సు దగ్గర నుంచి పెద్ద డాక్టర్ల వరకు కూడా బాగుంటుంది. చక్కగా టీమ్ ఆఫ్ ది డాక్టర్లు ఉన్నారు ఆర్థోపెడిక్ చేస్తాకి. అసలు ఏం కష్టం లేకుండా బాధ లేకుండా నాకు చేశారు. థ్యాంక్స్ ఫర్ పీవీఆర్.